లావా బ్రాండ్ నుంచి ఒక కొత్త మొబైల్ రాబోతుంది. ఇదొచ్చేసి లావా అగ్ని 4. మనకు ప్రీవియస్‌గా లావా అగ్ని 3 కూడా మంచి హిట్ అయింది. ఇప్పుడు మనకి లావా అగ్ని సీరీస్ నుంచి లావా అగ్ని 4 అనేది రాబోతుంది. ఈసారి మనకు చాలా ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ అనేవి రాబోతున్నాయి ఈ అగ్ని 4లోన. ఈరోజు వీడియోలో ఈ లావా అగ్ని 4 సంబంధించిన ఫీచర్స్ ఏంటి? దీని ప్రైస్ ఎంత? ఈ మొబైల్ ఎప్పుడొస్తుందనేది ఈ వీడియోలో చెప్తా. ఈ వీడియో స్కిప్ చేయకున్నట్లు అర్థం చూడండి. అంతేకాక కొత్తలో మధ్యన ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ లావా అగ్ని 4 సంబంధించిన ఫీచర్స్ గురించి మాట్లాడితే ఫస్ట్ దీంట్లో డిజైన్, బ్యాక్ సైడ్ కెమెరా సెటప్ సేమ్ మనకు నథింగ్ ఫోన్ 3Aలో ఎలా ఉంటుందో కెమెరా సెటప్ దీంట్లో కూడా ఆల్మోస్ట్ చూడడానికి సేమ్‌గానే ఉంటుంది. ఇది మనకు వర్టికల్ కెమెరా సెటప్ వస్తుంది. ఓవరాల్ దీంట్లో డిజైన్ మాత్రం చూడడానికి బాగానే ఉంది. దీంట్లో మొత్తం 2 కలర్స్ రాబోతున్నాయి. ఒకటి బ్లాక్, ఇంకోటి వచ్చేసి వైట్ కలరు. నెక్స్ట్ దీంట్లో డిస్ప్లే వచ్చేసి 6.7 ఇంచెస్ 120 హెర్ట్జ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఫ్లాట్ AMOLED డిస్ప్లే వస్తుంది. డిస్ప్లే కూడా ఒక మంచి డిస్ప్లేనే చేసినారు. మనకి ఇది ఫ్లాట్ డిస్ప్లే కాబట్టి గేమింగ్ ఆడడానికి, మూవీ చూడడానికి డిస్ప్లే మాత్రం చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి 120 హెర్ట్జ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ AMOLED డిస్ప్లే. నెక్స్ట్ దీంట్లో కెమెరాస్ గురించి మాట్లాడితే బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 50 MP OS కెమెరా వస్తుంది. ఈసారి మనకు కెమెరా కూడా ఇంప్రూవ్‌మెంట్ చేసినారు ఈ లావా అగ్ని 4లోన. సెకండ్ వచ్చేసి 8 MP అల్ట్రా వైడ్ కెమెరా ఉంటుంది. ఇది మనకు డీసెంట్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ దీంట్లో చూసిన ప్రాసెసర్ గురించి మాట్లాడితే ఈ లావా అగ్ని 4లో మెయిన్ స్పెషల్ పర్ఫార్మెన్స్. దీంట్లో మనకు మీడియాటెక్ డైమెన్సిటీ 8350 ప్రాసెసర్ యూజ్ చేసినారు. ప్రెజెంట్ మనకి 20,000-25,000 రూపాయల్లో ఒక మంచి పవర్ఫుల్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. మెయిన్గా మీరు ఒకవేళ గేమింగ్ ఆడాలనుకుంటే ఈ ప్రాసెసర్ మాత్రం చాలా బాగుంటుంది. దాంతోపాటు స్టోరేజ్ స్పీడ్ వచ్చేసి UFS 4.0 స్టోరేజ్ స్పీడ్ వస్తుంది. దీంట్లో మనకు స్టోరేజ్ కూడా స్పీడ్గానే ఉంటుంది. దీంట్లో పర్ఫార్మెన్స్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది ఈ లావా అగ్ని 4లోన. నెక్స్ట్ దీంట్లో బ్యాటరీ వచ్చేసి 7000 mAh బ్యాటరీ బ్యాకప్ కూడా ఎక్కువగానే ఇచ్చినారు. దాంతోపాటు ఇది మొత్తం మెటల్ ఫ్రేమ్తో రాబోతుంది. ఈసారి మనకి దీంట్లో బిల్డ్ క్వాలిటీ కూడా ఇంప్రూవ్మెంట్ చేసినారు. ఇది మొత్తం సైడ్స్కి మెటల్ ఫ్రేమ్ కాబట్టి మనకి ఇంకా బిల్డ్ క్వాలిటీ కూడా కొద్దిగా బెటర్ ఉంటుంది. ఇవే మనకు ఈ లావా అగ్ని 4 సంబంధించిన కొన్ని లీక్ అయిన ఫీచర్స్. మ్యాక్సిమం మనకి ఇవే ఫీచర్స్తోనే రాబోతుంది. ఇప్పుడు ఈ మొబైల్ ప్రైస్ గురించి మాట్లాడితే ఇది మనకు 20,000-25,000 రూపాయల మధ్యలో ఉంటుంది ఈ లావా అగ్ని 4. ఈ మొబైల్ ఎప్పుడు వస్తుందంటే ఇది మనకు నవంబర్లోనే రాబోతుంది. దీనికి సంబంధించిన అఫీషియల్ పోస్టర్ కూడా లావా బ్రాండ్ అనేది రిలీజ్ చేసింది. ఇది మనకు కన్ఫామ్గా నవంబర్లో అనేది రాబోతుంది. మీరు ఒకవేళ 20,000-25,000 రూపాయల్లో అది కూడా మనకు ఇండియన్ బ్రాండ్ సంబంధించిన ఒక మంచి మొబైల్ కొనాలనుకుంటే ఈ లావా అగ్ని 4 కోసం వెయిట్ చేయండి. ఈసారి మనకు ఫీచర్స్ మాత్రం చాలా ఇంప్రూవ్మెంట్ చేసినారు ఈ లావా అగ్ని 4లోన. ఇంతే ఈ వీడియో. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అవుతానండి.